నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఈరోజు మనం పొరపాటు ఎక్కడుంది అనే ఒక చక్కటి కథను విందామండి. రచయిత బెహరా వెంకట సుబ్బారావు గారు. నేను ఈ కథని మధ్యతరగతి మందహాసం అనే సంకలనం నుంచి తీసుకున్నానండి. ఇక కథలోకి వెళ్ళిపోతున్నానండి. మండు వేసవి, టైం 1 కావస్తోంది. మంచం మీద దొర్లుతున్నారు రామనాథం గారు. సీలింగ్ ఫ్యాన్ వైపు చూసి విద్యుత్ శక్తి వారిని మరోసారి తిట్టుకున్నారు. ఆయన అర్ధాంగి పార్వతమ్మ వంటగదికి ఆనుకుని ఉన్న వరండాలో మంచం వాల్చుకుని మేను వాల్చారు గాలి కోసం. పెద్దబ్బాయి కాలేజీకి పట్నం వెళ్ళాడు. నిశ్శబ్దంగా ఉంది ఇల్లు. ఆ పల్లె పట్టణానికి 6 మైళ్ళ దూరంలో ఉంది. ఆ గ్రామంలోని భూకామందులలో రామనాథం గారు ఒకరు. అమ్మా అన్న ఆర్తనాదం రామనాథం గారి చెవిలో పడింది. ఆ గొంతు తమ అమ్మాయి సుజాతదే. అయినా అమ్మాయి ఇప్పుడంత ఎండలు ఎందుకు వస్తుంది? ఎవరో అయి ఉంటారు అనుకొని పక్కకు ఒత్తికిలారు రామనాథం గారు. వీధి తలుపు తీసిన చప్పుడైంది. అమ్మా, ఆయన పోయారమ్మా. బావురు మంది ఆమె సుజాతే, సందేహం లేదు. చటుక్కున మంచం మీద నుంచి లేచారు రామనాథం గారు. గదిలోంచి బయటకు నడిచారు. వీధి వరండాల్లో తల్లి కూతుళ్ళిద్దరూ కుప్పలా కూలిపోయారు. ఆడపిల్లను చంకలోంచి వదిలింది సుజాత. తాను తల్లి ఒడిలో వాలి బోర్ని ఏడుస్తోంది. ఏమైందమ్మా? కూతుర్ని కావలించుకుని అడిగింది పార్వతమ్మ. ఆమె కడుపు చెరువైపోయింది. వారు పోయారమ్మా, ఏడుస్తూనే అంది సుజాత. ఆ అమంగళపు మాట విన్న రామనాథం గారు చెవులు మూసుకున్నారు. పోవడమేమిటే, ఎక్కడికి వెళ్ళాడు? కంగారుగా అడిగింది పార్వతమ్మ. మమ్మల్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారమ్మా అంటూ గుండెలు బాదుకుంది. సరిగా చెప్పమ్మా, ఏమైంది? గద్గద స్వరంతో భయంగా అడిగారు రామనాథం గారు. ఆయన కాళ్ళు వణకనారంభించాయి. మీ అల్లుడు గారు మమ్మల్ని వదిలి ఎక్కడికో పారిపోయారమ్మా. ఆ మాట తప్పించి మరో మాట చెప్పకుండా ఏడుస్తున్న కూతురిని చూసి అత్తగారు, పెద్ద మనడు దిగాలుగా తన వైపు చూస్తుంటే గుండె నీరైంది ఆయనకి. నాకు తెలుసమ్మా, ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు నీ కాపురంలో నీళ్లు పోస్తారని. వాళ్ళ మనుషులు కారే తల్లి. ఎంత అవస్థ వచ్చిందే, పార్వతమ్మ ప్రారంభించింది. వారికి రారమ్మా, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. పిల్లల్ని ఎలా పెంచుకుంటానమ్మా? బావురు మంది సుజాత. తెలుసుండి సంబంధం చేసి నీ గొంతు కోసామేమో. కాంతం పిన్ని ఆనాడే చెప్పింది, ఇంత రాక్షసులని చెప్పలేక. తల్లి కూతుళ్ళ రాగాలు విన్న రామనాథం గారు సహనాన్ని కోల్పోయారు. అబ్బబ్బా, ఏమిట ఏడుపులు? విసుక్కున్నారు. ఏడుపు కాకపోతే ఇంకేమిటండి? 25 ఏళ్ళు నిండలేదు నా పిల్లకి. 2 పిల్లలు. ఎలా సాగుతుందో నా బాధ మీకేం అర్థమవుతుంది? ఈ సంబంధం వద్దండి అంటే విన్నారు కాదు. పార్వతమ్మ రాగాలు వదలలేదు. ఎదురుగా కొంచెం దూరంలో ఉన్న కుర్చీలో రామనాథం గారు, తల్లి కూతుళ్ళిద్దరూ రాగాలు. సుజాత, ఇలా రా తల్లి, నెమ్మదిగా పిలిచారు. అమ్మాయి దగ్గరగా వచ్చాక ఆమె మొహంలోకి చూశారు. కళ్ళు వాచిపోయి ఎర్రగా ఉన్నాయి. కన్నీరు ఏకధారగా ప్రవహిస్తోంది. ఇలా దగ్గరగా రామ్మా అన్నారు. ఆమె ఇంకా దగ్గరగా వచ్చాక అడిగారు, చూడమ్మా, రఘు అంత పిరికివాడు కాదు. బాధ్యత తెలియనివాడు అంతకన్నా కాదు. అతనే తిరిగి వస్తాడు. ఓదార్చిపోయాడు. ఇక రారు నాన్నగారు. మా ఇంటి ఆయన ఆఫీస్కి వెళ్ళి కనుక్కున్నారు. వాళ్ళకి తెలియదన్నారు. సెలవు కూడా పెట్టలేదు. ఎప్పుడు వెళ్ళాడమ్మా? ఇవాళకి 4 రోజులైంది. రాజమండ్రి బావగారింటికి, అమలాపురం అక్కగారింటికి కూడా వెళ్ళలేదుట. ఎలా చెప్పి ఆమెను సముదాయించాలో అర్థం కాలేదు ఆయనకి. ఏమైనా గొడవలు పడ్డారా తల్లి? అనునయంగా అడిగారు. భర్త ప్రశ్నకు చివాలన లేచింది పార్వతమ్మ. వారింట్లో రోజు గొడవలేనండి. అది ఎంత రంపపుకోత అనిపిస్తోందో మీకేం తెలుసు? అది చెప్పబోతే చెప్పనిచ్చేవారా ఏమైనా? అది అత్తవారింట్లో ఎలా ఉంటుందో అని ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఇలా జరుగుతుందని నాకెప్పుడో తెలుసు. వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. చూస్తూనే పిల్లని గోతిలోకి తోసేశాం. పార్వతమ్మ మాటలు రామనాథం గారికి కోపాన్ని తెప్పించాయి. కోపతాపాలకి ఇది సమయం కాదని తాను సంభాళించుకున్నారు. ఏమ్మా, ఏమైనా గొడవలు పడ్డారా? మరలా అడిగారు కూతుర్ని. ఆమె చెప్పడం మొదలుపెట్టింది. ఆనాడు సుజాత భర్త పుట్టినరోజు. ఆ ఉదయం 9:30కి భర్తకి అత్తగారు భోజనం వడ్డిస్తూ ఉంటే, మీ అబ్బాయి మధ్యాహ్నం హల్వా చేయమంటున్నారు అంది సుజాత భర్తకి నెయ్యి వడ్డిస్తూ. వాడు నీకు ఇప్పుడైతే మొగుడయ్యాడు కానీ కొడుక్కి ఏమిష్టమో తల్లికి తెలియదటే వెర్రిదానా. వాడికి తీపి పదార్థాలంటే ఇష్టం. పుట్టినరోజు హల్వా కానీ మైసూర్ పాక్ కానీ చేయించుకుంటాడు అంది తల్లి కొడుకును ఆప్యాయంగా చూస్తూ. ఏమో, ఆయన నాతో అన్నారు, మీతో చెప్పా. మీ అబ్బాయికి ఏమిష్టమో మీకు తెలియదని కాదు. దీనికింత వ్యాఖ్యానం చేస్తారనుకోలేదు. చిరుకోపం చూపించింది సుజాత. అవ్వా, నేనేం వ్యాఖ్యానం చేశానే? ఆశ్చర్యపోయింది అత్తగారు. అంతటితో వారి వాగ్దాడిని ఆప్చేయించాలనుకున్నాడు రఘు. మాటలు మార్చాడు. అమ్మ, జీడిపప్పు తెచ్చి అల్మైరాలో పెట్టు అన్నాడు.
హల్వా వేయించమని నాతో ఎందుకు చెప్పాలండి? మీ అమ్మగారితో చెప్పలేకపోయారా? విరుచుకుపడింది భర్త మీద సుజాత. ఎవరితో చెప్తేనేం చేసేదమ్మా, నీకేమైనా చేతనవని కనుకునా? చిన్నగా విసుక్కున్నాడు రఘు. గబగబా భోజనం ముగించి ఆఫీస్కి వెళ్ళాడు. సాయంత్రం 4 గంటలైంది. భర్త రాకకై ఎదురు చూస్తూ వీధి గుమ్మంలో నిలబడింది సుజాత. తన పుట్టినరోజును కానీ ఆయన పుట్టినరోజును కానీ పిల్లలతో సినిమాకు పోవడం అలవాటు. అయితే ఆ రోజు చికాకుగా వెళ్తూ ఆ విషయం ఎత్తలేదు. అంతకు ముందు రోజు రాత్రి ఫలానా సినిమాకి వెళ్ళాలని అనుకున్నారు. తప్పకుండా సినిమా టైంకి ఆఫీస్ నుండి వస్తాడనే నమ్మకంతో అతనికి రాకకై ఎదురు చూడసాగింది. సాయంత్రం 6:30 వరకు చూసింది. చిరాకు పడింది. అత్తగారు వచ్చాక సినిమాలు షికార్లు బాగా తగ్గిపోయాయి. వెళ్ళవద్దని ఆమెనడం తామెప్పుడూ వినలేదు. ఎందుకురా సినిమాలు అని కొడుకుతో 1కి 2 సార్లు అనడం మాత్రం వింది. అంటే అర్థం సినిమాలు చూడవద్దనేగా. కనుచీకటి పడుతుండగా అత్తగారికి పిల్లలకి భోజనం పెట్టింది. చీకటి పడితే అత్తగారు ఏ పని చేయరు, తడువుకుంటారు. రాత్రైతే ఆమె సహాయం ఏమీ ఉండదు. మనవళ్లతో భోజనం చేసి వాళ్ళని పక్కలో పడుకోబెట్టుకుని కథలు కబుర్లు చెప్పుకుంటుంది ఆమె. రాత్రి 8 గంటలకు రఘు ఇల్లు చేరాడు. భోజనం అయిందా అమ్మా? వస్తూనే మామూలుగా తల్లిని పలకరించడం అలవాటు. తల్లి జవాబు చెప్పకపోవడంతో నిద్రపోయింది అనుకున్నాడు. పిల్లలు ఆమెను కావలించుకుని పడుకున్నారు. అమ్మ అన్నం తిందా? అడిగాడు అన్నం వడ్డిస్తున్న భార్యను వంటింట్లో. అలా అడుగుతారే, మీ అమ్మగారికి అన్నం పెట్టడం లేదేమోనన్న అనుమానమా? రోజు మీతో తినమనండి. పెడద్దం తీసుకుని కస్సుమంది సుజాత. భార్య జవాబుకు విస్తుపోయాడు రఘు. మేం భోంచేశాం బాబు అంది తల్లి తడుముకుంటూ వంటగదిలో. రఘు మాట్లాడలేదు. పుట్టినరోజు కదా, స్వీట్ చేయమన్నావు, ఇంత లేటుగానే రావడం? ఆప్యాయంగా అడిగి కొడుకు దగ్గరగా కూర్చుందామె. ఆఫీస్లో అనుకోని పని తగిలి ఆలస్యం అయిపోయిందమ్మా అంటూ ప్లేట్లో ఉన్న హల్వాని కొంత తీసి తల్లికి అందించాడు. నే తిన్నారా బాబు అంది హల్వా ముద్దను కొడుకు కంచంలో తిరిగి పడేస్తూ. నే పెట్టలేదనేగా మీ అనుమానం? గయ్యిమంది సుజాత. కోపంగా భార్య వంక చూశాడు రఘు. నీవు పెట్టలేదని ఆమె తినలేదని కాదు, నా పుట్టినరోజున అమ్మకి నా చేతితో పెట్టాలని ఇచ్చాను అన్నాడు. మీరు మాటలు సర్దుకోకండి. ఈ ఇంట్లో నేను ఒక్కరితోనే పరాయిదాన్ని. మీ అమ్మగారే అన్నారుగా. ఇప్పుడైతే మిమ్మల్ని కట్టుకొని మీ ఇంటికి వచ్చానని. మొదటి నుంచి మీరంతా ఒక్కటే. మధ్యాహ్నం ఏదో జరిగి ఉంటుందని గ్రహించాడు అతను. గాలివాన విసురు ఇంకా తగ్గలేదని అనుకున్నాడు. ఎందుకలా అనుకుంటావు ఎప్పుడు? ఇప్పుడేమైందని అడిగారు అత్తగారు. ఏమైందా? మధ్యాహ్నం అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు ఏమి జరగనట్టు నన్ను అడుగుతున్నారు. మీ తల్లి కొడుకులిద్దరికీ నేను ఉండడం ఇష్టం లేదు. కోడలి మాటలకి విల్లవిల్లాడిపోయింది అత్తగారు. సుజాత, ఏమిటా మాటలు? నేనేమన్నానని? హల్వా నీవు చేస్తే పొదును పోతుంది, నే చేసి చూస్తా తెలుసుకో అన్నాను. అంతే, నా మీద విరుచుకుపడతావు. ఈ ఇంట్లో దాని పెత్తనం పోయినట్టు నా ఇష్టం చలామణి అవుతున్నట్లు బాధపడిపోతుంది బాబు. ఎన్నో మాటలు అంది. సహించి ఊరుకున్నా. అత్తగారి మీద కోడలు పెత్తనం చేసే రోజులు వచ్చాయిరా బాబు. అత్తగారి మాటలకి మరింత కుపితురాలైంది సుజాత. కోడల్ని రాచిరంపాన పెట్టడమే మీకు అలవాటు. మీ సంగతి పెళ్లి కాకముందే తెలుసు. మీ అప్పచెల్లెళ్ళు ఎలాంటి వాళ్ళో మా వాళ్ళు నాకు ముందే చెప్పారు. మీ అక్కయ్య పెద్ద కోడలు ఎలా చచ్చిపోయిందో కూడా. సుజాత, ఏం మాట్లాడుతున్నావో తెలుసా? గర్జించాడు రఘు. అవును, ఉన్నమాటే అంటున్నా. మీ వదినగారు ఇదివరకు కోడరికం పడి చివరకు ఎదురు తిరిగింది. అక్కడ మీ అమ్మగారి ఆటలు ఇక సాగలేదు. ఇక్కడికి వచ్చి పడ్డారు నా పీకల మీదకి. అడ్డమైన వారి చేత మాటలు పడుతూ చచ్చిపడేంత కర్మ నాకేం లేదు. ఇది నా ఇల్లు, నా ఇష్టం అని కోడలు అనగానే అత్తగారు మొదలుపెట్టింది. నా ఇల్లు, నా సంసారం మీ మామగారు పోయిన మరుక్షణంలోనే పోయే. కోడలు కొడుకుళ్ళు పెట్టే చివాట్లు తింటూ వారి పోసే గంజినీళ్ళు తినే రోజులు వచ్చాయి. అత్తగారి మాటలకి మరింత రెచ్చిపోయింది సుజాత. చూసారా, ఆమెకు గంజినీళ్ళు పోస్తున్నామట. తినలేదంటే దీర్ఘ సంకటం పట్టుకుంటుంది. సుజాత కోపంతో చేయెత్తాడు రఘు. భయపడి వెనక్కి జరిగింది సుజాత. ఆఖరికి మీ అబ్బాయి చేత కొట్టించడానికి కూడా సిద్ధపడ్డారన్నమాట. నేను చేస్తే మీ అబ్బాయికి మరో పెళ్లి చేయాలని చూస్తున్నారు. 15,000 తగిలేసి చేశారు సంబంధం. ఏడుపు లంకించుకుంది సుజాత. అందరికన్నా పెద్దదాన్ని, చావు నాకే ముందు వస్తుందమ్మా. ఆయనకేమీ మహారాజులా బతికిపోయారు. ఈ కొడుకులతోనూ కోడళ్లతోనూ సుఖాలు అనిపించమని నన్ను వదిలి వెళ్ళిపోయారు. అత్తా కోడళ్ళు నోళ్లను మోయించలేని నిస్సహాయ స్థితిలో పడ్డాడు రఘు. అబ్బబ్బా, ఆపండి. కొంపలో నేను చేస్తే అందరికీ బుద్ధి వస్తుంది. ఇది ఇల్లు కాదు, నరకం. ఈ ఇంట్లో ఉండే కన్నా సన్యాసులతో కలిసి ముష్టెత్తుకుంటే హాయిగా ఉంటుంది. ఈ కొంపలో ఉంటే ఒట్టు అంటూ చివాలను లేచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నడివీధిలో మంచం వేసుకొని పడుకున్నాడు. మర్నాడు ఉదయం మామూలుగానే లేచాడు. ముభావంగా మసిలాడు. భార్య కాఫీ అందించలేదు. కొడుకు ద్వారా పంపింది. 10 గంటలు అవుతుండగా ఆఫీస్కి వెళ్తున్నానమ్మా అంటూ కేకేశాడు గదిలోంచి.
భోంచేసి వెళ్ళరా, వంట అయిపోయింది అన్న తల్లి మాటలను వినిపించుకోలేదు. గబగబా గుమ్మం దిగాడు. వంటగదిలోంచి గలగలా పరుగు తీసి వీధి గుమ్మంలోకి వెళ్ళింది సుజాత భర్తను పిలవడానికి. అప్పటికే వీధి మలుపు తిరిగిపోయాడు రఘు. నిట్టూర్పు విడిచింది సుజాత. అలా వెళ్ళిన రఘు 4 రోజులైనా కూడా ఇల్లు తిరిగి రాలేదు. ఆయనకు రారు నాన్నగారు, మా మీద కోపంతో ఏ అఘాయిత్యం చేసుకున్నారో భయంగా ఉంది అంది సుజాత ఏడుస్తూ. ఆఫీసులో అడిగారా, ప్రశ్నించింది తల్లి. పక్కింటి ఆయన ఆఫీస్కి వెళ్ళి కనుక్కుని వచ్చారు. ఆఫీసుకు సెలవు కూడా పెట్టలేదట. అమలాపురంలో ఉన్న వాళ్ళ అక్కకి, రాజమండ్రిలో ఉన్న బావగారికి ఫోన్లు చేశారు. అక్కడికి వెళ్ళలేదట. రఘు ఆత్మహత్య చేసుకున్నట్టంత అవివేక్ కాదమ్మా. నీవేమి భయపడకు. కోపంలో ఏటో వెళ్ళి ఉంటాడు, తప్పకుండా తిరిగి వస్తాడు ధైర్యం చెప్పి చూశారు రామనాథం గారు. మీరు ఒకసారి వెళ్ళి అన్నీ కనుక్కోండి, భర్తను తొందర చేసింది పార్వతమ్మ. ఆలోచనలో పడ్డారు రామనాథం గారు. కూతురి బతికిలా కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ఏనాడూ ఊహించలేదు. బోలెడు కట్నం పోసి మంచి సంబంధం చేశారు. పిల్ల సుఖపడుతుంది అనుకున్నారు. ఇంతవరకు సుఖపడింది కూడా. భార్యాపిల్లల్ని అతను ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. నగా నట్రా చేయించాడు కూడా. మరి ఏమిటి విపరీతం? ఇలా ఎందుకు జరిగింది? ఇందుకు ఎవరు బాధ్యులు? అసలు పొరపాటు ఎక్కడ ఉంది? ఏమిటండి మేనిమేషాలు లెక్క పెడుతున్నారు? తొందరగా తెమ్మలండి. మరలా భర్తను తొందర చేసింది పార్వతమ్మ. అబ్బాయి వేణు కాలేజీ నుంచి రాని, వచ్చే వేళైంది, ఇద్దరం వెళ్తాం. ముందు అమ్మాయికి అన్నం పెట్టు, ఎప్పుడు తిందో ఏమో. దాని సంగతి చూడు. నీ కంగారు చూసి అది మరీ బెంగ పెట్టుకుంటుంది. అల్లుడికి ఏమీ పర్వాలేదు నెమ్మదిగా భార్యను మందలించారు రామనాథం గారు. పార్వతమ్మ కూతుర్ని లేవదీసి వంటగదిలోకి తీసుకెళ్ళింది. వెనకటి సంగతులు, పెళ్లికి పూర్వం జరిగిన సంఘటనలు జ్ఞప్తికి వచ్చాయి. అప్పటికి సుజాత పెళ్లికి 3 రోజులే వ్యవధి ఉంది. ఆ రోజే సుజాతను పెళ్లి కూతురుని చేశారు. దగ్గర బంధువులందరూ వచ్చారు. ఇంటి నిండా చుట్టాలు. తాను పొలానికి వెళ్ళి తిరిగి వచ్చారు మంచి ఎండలో. ఆడవాళ్ళంతా పెద్ద గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లలు పందిరి కింద ఆడుకుంటున్నారు. పెరట్లోకి వెళ్ళి చూశాడు. పెళ్లి కోసం కట్టించిన వంటపాకలో వంట బ్రాహ్మణుడు మిఠాయి చేస్తున్నాడు. అతనికి సహాయంగా వేణు ఉన్నాడు. తిరిగి హాల్లోకి వచ్చాడు. ఆడవారంతా హుషారుగా కబుర్లు చెప్పుకుంటున్నారు. తాను వచ్చినట్లు ఎవరూ గ్రహించలేదు. వరండాలో వాళ్ళ కుర్చీ వేసుకుని మేను వాల్చాడు తను. గదిలోంచి కాంతమ్మ గారి మాట పెద్దవిగా వినిపిస్తున్నాయి. అంతా శ్రద్ధగాను ఆసక్తిగాను వింటున్నారు, కథ విన్నట్లుగా. కాంతమ్మ తన భార్య పెనుతల్లి కోడలికి అప్ప అవుతుంది. ఈ విషయం నీతో చెప్పాలా వద్దా అని వచ్చిన దగ్గర నుంచి ఆలోచిస్తున్నానమ్మా అంది కాంతమ్మ పార్వతమ్మతో. ఏమిటో చెప్పండి పిన్నిగారు, కుతూహలంగా అడిగింది పార్వతమ్మ. ఈ గౌరమ్మ ఉంది చూశావు అని ఆగింది కాంతమ్మ. గౌరమ్మ ఎవరండి? ప్రశ్నించింది పార్వతమ్మ. అదేనమ్మా మీ వియ్యపురాలు. మేమంతా కూరివాళ్లమేగా. వాళ్ళ ఇంట్లో ఆమెను గౌరమ్మ అనే పిలుస్తారు. వాళ్ళ అప్ప నూకాలంటే నూకేశ్వరమ్మ, పరమ గయ్యాళ్ళనుకో. ఈ గౌరమ్మ కూడా అలాంటిదే. మీకెలా తెలుసు పిన్నిగారు? అమాయకంగా అడిగింది పార్వతమ్మ. అయ్యో పిచ్చితల్లి, మేమంతా ఊరివారమే కదా. ఇప్పుడంటే పిల్లలకి ఉద్యోగాలయ్యి ఇలా ఊళ్ళంతా తిరుగుతున్నాం కానీ వాళ్ళ సంగతులు మా ఊరు వెళ్ళినప్పుడల్లా తెలుస్తూనే ఉంటాయి. ఏమోనండి, వారి సంగతులు తెలియవు, మాకెవరు చెప్పలేదు కదా. నిట్టూర్పు విడిచింది పార్వతమ్మ. ఎవరు చెప్తారు? నాలాంటి దగ్గర వాళ్ళు తప్ప. నాకు తెలుసుందే ఈ సంబంధం. పడనిచ్చేదాన్ని కాదు. అంతా అయిపోయాక తెలిసిందే, నొచ్చుకుందామే. ఒక నిమిషం నిశ్శబ్దం. అవన్నీ ఇప్పుడు ఎందుకండి? సంబంధం చేసుకోవాలనుకున్నప్పుడు వారితో సర్దుకొని పోవాలి. అందరి ముందు ఇప్పుడు అనుకోవడం మంచిది కాదు. పెద్దవారు మీకు చెప్పాల్సిన దాన్ని కాదు వగచి వాత పెట్టినట్లు చెప్పింది జయమ్మ. జయమ్మ రామనాథం గారి చెల్లెలు కూతురు. కావలసిన దాన్ని కాబట్టే చెప్పాను, లేకపోతే నలుగురిలో నేను ఊరుకుందును. పొరపాటు అయిపోయింది కినుక వహించింది కాంతమ్మ. జయమ్మ మాట పట్టించుకోకండి పిన్నిగారు, అది చిన్నపిల్ల. ప్రసన్నరాలుగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తోంది పార్వతమ్మ. కాంతమ్మ మాట్లాడలేదు. అయినా పిన్నిగారు మీరు ఎప్పటి కబుర్లో చెప్తున్నారు. చిన్నప్పుడు మా సుజాత ఎంత పెంకిదనం చేసేదని. ఇప్పుడు దీనంత అమాయకురాలు ఎవరు? ఎక్కడా ఉండరు. నిర్లక్ష్యంగా కొట్టిపారేసింది పార్వతమ్మ. కాంతమ్మ మరలా చెప్పడం మొదలుపెట్టింది. ఇప్పటికీ వారెంతేనమ్మా వెరిదానా. నూకేశ్వరమ్మ అచ్చం సినిమాలో సూర్యకాంతమే అనుకో. దాని పోరు పడలేకనే కదా దాని పెద్ద కోడు నూతిలో పడి చచ్చింది. దాని కొడుక్కి మళ్ళీ పెళ్ళవడానికి 10 ఏళ్ళు పట్టిందనుకో. ఎవరిస్తారు పిల్లని? ఇక నీ వియ్యపురాలు ఒట్టి వరవలేని మనిషి అనుకో. కొడుకు కోడలు ఎప్పుడూ మాట్లాడుకుంటే కంట్లో నిప్పులు పోసుకోబోతే ఒట్టు పెడర్థాలు తీస్తుంది అన్నింటికి. దాని పెద్ద కోడలు మా ఊరి కరణంగారమ్మాయి కదా. అది వెళ్తూ ఉంటుంది. నిలబడితే తప్పంట, కూర్చుంటే తప్పట. కాంతమ్మ గారి మాటలు తాను వినలేకపోయాడు. పార్వతి, భార్యను పిలిచాడు కోపంగా. పిలిచారా నాన్నగారు? వచ్చింది రెండో అమ్మాయి. నిన్ను కాదమ్మా, అమ్మని పిలు.
విసుక్కున్నాడు. ఎందుకు పనేంటో చెప్పండి, గదిలోంచే కేక వేసింది పార్వతమ్మ. అబ్బబ్బా, ఏమిటండి అర్జెంటు? ఆటంకాన్ని చిరాకు పడుతూ యువతలకు వచ్చింది పార్వతమ్మ. కబుర్లు చెప్పుకుంటున్నారు, పనులేవి లేవా? భార్య మీద విరుచుకుపడ్డాడు తాను. ఇప్పుడే భోజనాలు అయ్యాయి, నెమ్మదిగా చెప్పింది. పెరట్లో బ్రాహ్మణుడు మిఠాయి చేస్తున్నాడు. వాడి దగ్గర మీ కాంతం పిన్నిని కూర్చోమను, జాగ్రత్తగా వేస్ట్ లేకుండా చేస్తాడు. ఆమెను అక్కడి నుంచి పంపేయాలని అతని పథకం. ఆమెకు అసలే ఉబ్బసం. నూనె దగ్గర కూర్చుంటే అడగక్కర్లేదు, డాక్టర్ దగ్గరికి మీరే పరిగెత్తాలి. అయినా మన వేణు ఉన్నాడు అక్కడ. తాను మాట్లాడలేకపోయాడు. అయినా ఊరుకోలేదు. సుజాత అక్కడే ఉందా? ఉంది. ఫేను ఉంది కదా అని అంతా ఇక్కడ కూర్చున్నాం. మేము ఖాళీగా ఉంటే మీ కళ్ళు కుట్టుకుంటాయి. మరో గంట పోతే ఎలాగో వంటగదిలోకి పోక తప్పదు, విసుక్కుందామే. అయితే సుజాతను లపిలు అన్నాడు. అదెలా వస్తుందండి? కాంతం పిన్ని దాని జడకి మల్లెలు కుడుతోంది. ఇక తనకు మనసులోని మాటను బయటపెట్టక తప్పలేదు. సుజాత దగ్గర దాని అత్తవారి గురించి అలా చెడ్డగా మాట్లాడడం మంచిది కాదు. అత్తవారి మీద దానికి చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. అది చాలా ప్రమాదకరం. ఈ విషయం మీ కాంతం పిన్నికి తెలియకపోయినా నీకైనా తెలియాలి. ఆమె అరికథలా చెప్తూ ఉంటే మీరు ఆహా ఓహో అంటున్నారు. ఆ సంగతులు కట్టిపెట్టమని చెప్పు, లేదా ఆమెను ఏదో ఒక మిష మీద బయటికి పంపు. నీకు చేత కాకపోతే నేనే వచ్చి చెప్తా, నిష్కర్షగా చెప్పాల్సి వచ్చింది తాను. బాగుందండి మీ మాట. అత్తగారింట్లో మసలాల్సింది అదే కదా. ఎలాంటి వాళ్ళో తెలుసుకోకపోతే ఎలా? భయపడుతూనే అంది పార్వతి. భార్య అమాయకత్వానికి, జ్ఞానహీనతకు ఆశ్చర్యపోయాడు. ఆమె అర్థమయ్యేలా మరలా చెప్పాలనుకున్నాడు. సుజాత అత్తగారు ఎలాంటి వాళ్ళో మనకు తెలీదు. వాళ్ళ గురించి ఈమె చెప్పింది ఎంతవరకు నిజమో అసలే తెలీదు. ఇలాంటి విషయాలు సుజాత ముందు అనుకోవడం మంచిది కాదు, చాలా పొరపాటు కూడా. అత్తవారి మీద ఆమెకు చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఒకసారి ఏర్పడ్డ అభిప్రాయాన్ని మార్చుకోవడం చాలా కష్టం. అది ఎన్నో అపార్థాలకు దారితీస్తుంది. అందువల్ల నష్టపోయేది మనమే. మీ పిన్నిని బయటకు పంపలేకపోతే సుజాతనైనా బయటకు పంపు. ఆమెను ఆ విషయాలు చెప్పడం ఆపు చేయమను. మారు మాట్లాడకుండా వెళ్ళింది పార్వతి. సుజాతను బయటికి పంపేసింది. ఆ సంఘటన తనకి ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. దాని ప్రభావం వల్ల ఇంతటి విపరీత పరిణామం ఏర్పడుతుందని తానానాడు ఊహించుకోలేకపోయాడు. ఇప్పుడు ఏం చేయాలా అన్న ఆలోచనలో పడ్డారు. బాగా సాయంత్రం అయింది. పట్నం నుంచి వస్తున్న వేణుతో అల్లుడు కూడా రావడం అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆ ఇల్లు ఆనందసాగరంలో మునిగిపోయింది. మీరిద్దరూ ఎలా కలిశారా? ఆశ్చర్యపోతాడుగా రామనాథం గారు. బావగారు బస్సు జంక్షన్లో ఉన్నారు. బస్సు రావడానికి చాలా టైం ఉందని ఇద్దరము సైకిల్ మీద వచ్చేసాం. లోనికి వస్తున్న అల్లునికి ఎదురు వెళ్తూ అడిగింది పార్వతమ్మ. ఏమిటి బాబు ఇలా హడలిగొట్టేశావు? జరిగిన విషయమంతా చెప్పాడు అల్లుడు. ఆ రోజు ఉదయం ఆఫీస్కి వెళ్తుంటే దారిలో మెసెంజర్ ఎదురుపడి టెలిగ్రామ్ ఇచ్చాడు. రాయ్పూర్ రైల్వేలో మా స్నేహితుడు పనిచేస్తున్నాడు. వాడు నేను కలిసి చదువుకున్నాం. వాడి నాన్నగారు వాళ్ళ అబ్బాయితో పాటు నాకు కాలేజీ చదువు చెప్పించారు. వాళ్ళ అబ్బాయి స్కూటర్ యాక్సిడెంట్లో బాగా గాయపడ్డారని టెలిగ్రామ్ ఇచ్చారు. నాకేమీ తోచలేదు. అయితే మాత్రం ఇంట్లో చెప్పకుండా వెళ్తావుటే మేము ఎంత కంగారు పడుతున్నాం, నిలదీసింది అత్తగారు. నేను చెప్పేది వినండి అత్తగారు. నాకేమీ తోచలేదు. సొంత తమ్మునికే యాక్సిడెంట్ అయినంత కంగారు పడ్డాను. వెంటనే ట్రైన్ ఉంది. అక్కడే మా ఆఫీస్ గుమస్తా రామారావు కలిశాడు. రామారావు మా పక్క వీధిలోనే ఉంటున్నాడు. ఆఫీస్కి 3 రోజులు సెలవు కావాలని లెటర్ రాసి అతనికి ఇచ్చి అర్జెంటుగా రాయ్పూర్ వెళ్తున్నానని మా ఇంట్లో కూడా చెప్పమని చెప్పా. అయితే వాడొక మతిమరుపు మనిషి. వాడు రోజు 4 రోజుల పాటు సెలవు పెట్టి ఊరెళ్ళిపోయాడు. నా విషయం మర్చిపోయట. నా లీవ్ లెటర్ ఆఫీస్కి పంపను లేదు, నా విషయం మా ఇంట్లో చెప్పను లేదు. వాడు ఈరోజే బెజవాడ నుంచి తిరిగి వచ్చాడు. ఏరా ఇలా చేశావంటే, వెరీ సారీ బ్రదర్, మర్చిపోయా అన్నాడు. జరిగిందంతా విని వాడు చాలా విచారించాడు. అంతా అనుకోని విధంగా జరిగి అందరినీ ఆందోళన పరిచింది. పాపం మా అమ్మ మంచం దిగలేదు. మీ అమ్మాయి అంటే ఇక్కడికి వచ్చేసింది. ఆవిడ ఎక్కడికి పోగలదు? మూగవేదన అనుభవించింది. వచ్చేసరికి మా అన్నయ్య అక్క కూడా వచ్చి ఉన్నారు. నా కోసం నూతులు గోతులు గాలించాలనుకుంటున్నారట. పోలీస్ రిపోర్ట్ చేయాలనుకుంటున్నాడు అన్నయ్య. అంతా విని పకాలను నవ్వాడు వేణు. మందహాసం చేశారు రామనాథ్ గారు. కళ్ళతో నవ్వింది సుజాత. బాగుంది నాయన, మేమంతా హడిల్ చచ్చాం, నవ్వు ఆపుకుంటోంది పార్వతమ్మ. బావగారికి కుర్చీ వేశాడు వేణు. కుర్చీలో కూర్చుని భార్య వైపు చూశాడు రఘు. చిరుకోపం అభినయించింది సుజాత. మామయ్య గారు, ఓ విషయం మీతో చెప్పాలని ఎన్నాళ్ళ బట్టో అనుకుంటున్నాను అన్నాడు రఘు. అంతా ఆతృతగా అతని వైపు చూశారు చెప్పమన్నట్లు. భర్త ఏమంటారో అని ఆసక్తిగా చూస్తోంది సుజాత. నేను చెప్పేది మీకు అప్రియంగానే ఉండొచ్చు, అయినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పక తప్పదు. చెప్పు బాబు, పొరపాట్లు ఉంటే ఏమైనా సర్దుకోవాల్సిందే.
మీ అమ్మాయికి ఓర్పు తక్కువ, అనుమానం ఎక్కువ. దానికి తోడు అహంభావం కూడా ఉంది. తన వైపు సుజాత కోపంగా చూసినా లక్ష్య పెట్టలేదు. ఈ విషయం ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా. సందర్భం కాదు, కుదిరింది కాదు. అమ్మాయికి అనుభవం తక్కువ, పొరపాట్లు ఉంటాయి బాబు, సర్దడానికి ప్రయత్నించింది పార్వతమ్మ. అసలు పొరపాటు మనదే, స్వాగతం పలుకున్నాడు రామనాథం గారు. ఆ తర్వాత ఆప్యాయంగా అమ్మాయి వైపు చూస్తున్నారు. చూడమ్మా సుజాత, నా పిల్ల బతుకు ఇలా అయిందని నేను ఇంతవరకు ఎంత నరకయాతన అనుభవించానో భగవంతునికే తెలుసు. తమ పిల్లల జీవితాలు సుఖమయంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. వారు ఆనందమయ జీవితం అనుభవిస్తూ ఉంటే చూసి ఆనందించాలని అనుకుంటారు. తమ జీవితం వారి చేతుల్లో కడతేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. ఇది అత్యాశ కాజాలదమ్మా. అది సహజం, ప్రకృతి నైజం. సంసారం అన్నాక ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. శాంతము లేక సౌఖ్యము లేదు తల్లి. నిర్మలమైన మనసుతో ఉన్నవారికి ఏ అపార్థాలు తోడవు, ఏ అపస్మృతులు వినిపించవు. మనిషి వ్యక్తిత్వం మాటల్లో కంటే చేతల్లోనే బయటపడుతుందమ్మా. సుజాత కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. సంసారాన్ని స్వర్గతుల్యంగా మలుచుకోవడమైనా నరకప్రాయంగా మార్చుకోవడమైనా అంతా ఆడదాని చేతుల్లోనే ఉందమ్మా. నన్ను క్షమించండి నాన్నగారు అంటూ తండ్రి పాదాలపై వాలింది. కథ బాగుందండి. ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో 1979 27న ప్రచురింపబడిందండి. కథ సమాప్తం. కథ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.